అమ్మ తాతయ్యకి కొంచెం కూర వేయొచ్చుగా. అవన్నీ నీకెందుకే, నోరు మూసుకొని తిను. తాతయ్య రోజు పచ్చడితో తింటే ఆరోగ్యం పాడవుతుంది కదమ్మా. ఆరోగ్యంగా ఉండి చేసేదేమైనా ఉందా తీ? మరి నువ్వేమైనా చేస్తున్నావా? నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి, ఆ ముసలాడే నేర్పిస్తుండు. నీళ్లు తీసుకోవచ్చుగా. రోజు రోజుకి ముసలోడు అయినట్టుగా బాగా నటిస్తున్నావు. ముసలోడిని అయ్యాను కదా బిడ్డ, నీ దగ్గర నటించడం ఏంటి నాయన? అబ్బా ఏం నటన! నీతో మాట్లాడితేనే చాలు నటన పెంచుతూనే పోతావు. అమ్మా మంజు, మంజు ఏంటి? వస్తున్నా. ఇలా రా. ఏమైందండి? నొప్పి మంజు. అమ్మా ఏమైంది బిడ్డ? ఆపు నీ ఓవర్ యాక్షన్. ముందు అంబులెన్స్ ఫోన్ చేయవే. ఈ టెస్టులు చేయించి రిపోర్ట్స్ తీసుకురా. ఓకే సార్. ఇద్దరు తరపున ఎవరు? నేనేనండి. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. దేవుడా, నా కొడుకు పడుతున్న బాధని నాకిచ్చి, నా కొడుకుని కాదు కాదు నా కొడుకు, కోడలు, మనవరాలు, నా కొడుకుకు కావలసిన అందరి రోగాలు నాకిచ్చి నా వాళ్ళందరూ చల్లగుండేలా చూడు తండ్రి. ఏమైంది తండ్రి? డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. చూడమ్మా, మీ ఆయనకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ప్రజెంట్ ఆయనకు 1 కిడ్నీ అయినా మార్చాలి. అయ్యో భగవంతుడా! ఇప్పుడు మీరు ఏడవడం కాదమ్మా చేయాల్సింది, కిడ్నీ డోనర్ వెతకాలి. ఇప్పటికిప్పుడు డోనర్ ఎక్కడ దొరుకుతా డాక్టర్? మరేం పర్వాలేదు, మీరు ఇచ్చినా ఓకే. నేనా? మీరు ఇవ్వనంటే 50 లక్షలు పెడితే దొరుకుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు లేదు డాక్టర్, మీరే ఏదైనా దారి చూపించాలి. ఐఎమ్ సో సారీ, మీరు బయటకు వెళ్ళచ్చు.
ఎస్ చెప్పండి. అయ్యా, నా కొడుక్కి నా 2 కిడ్నీలు తీసామని డాక్టర్. తాత, నీ ఒక్క కిడ్నీ తీసినా చచ్చిపోతావు. తీయడం వీలు పడదు. పర్వాలేదు డాక్టర్, నేను చచ్చినా నా కొడుకు బాగుండాలి డాక్టర్. చూడండి, అది వీలు పడదు. చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ఇంకొక ప్రాణాన్ని మేము తీయలేం. అయ్యా, మీకు దండం పెడతా, ఎలాగైనా నా కొడుకుని బతికిస్తా. మీరు బయటికి వెళ్ళండి, లేదంటే సెక్యూరిటీని పిలుస్తా. మీరు మీ ఇష్టపూర్వకంగానే అవయవాలు దానం చేస్తున్నారా? అవును. అకస్మాత్తుగా మీరు మరణిస్తే మీ కోరిక ఏదైనా ఉందా? లేదండి. ఇక్కడ సైన్ చేయండి. చెప్పండి సార్. అమ్మా, నేను నా అవయవాలు దానం చేయాలనుకుంటున్నా. మీరు ఇష్టపూర్వకంగానే చేస్తున్నారా? అవునమ్మా. ఇక్కడ సంతకం చేయండి. ఒకవేళ మీరు అకస్మాత్తుగా మరణిస్తే? నేను మరణిస్తే ఏం చేయాలో ఒక లెటర్ రాసి ఉంచుకున్నానమ్మా. ఏ, నీకంటే ముందే చచ్చిపోతాడని ముద్దులు పెడుతున్నావా? అమ్మా, నా మనవరాలు ఎక్కడ? ఎందుకు? ఎందుకో చూడాలని ఉంది తల్లి. మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపాను. వెంటనే ఇతన్ని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లాలి. ఏమైందండి? మీకు ఫ్రీ డోనర్ దొరికాడు. అవునా? దేవుడా. అవును, ఆ ముసలోడేడి కనిపించట్లేదు. అలా అనకండి. బిడ్డ, నువ్వు ఆనందంతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తే డాక్టర్ గారు నా 2 కిడ్నీలు అడిగారు. దేవుడు నా ప్రాణాలు అడిగాడు. నీకోసం నా ప్రాణాన్ని ఒక్కసారి ఏంటి, ఎన్నిసార్లు ఇవ్వడానికైనా నేను సిద్ధమే. నాకు నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువ బిడ్డ. ప్రాణాన్ని విడవడం సులువు, కానీ నిన్ను విడవలేను. నా కోసం బాధపడకు, ఏడవకు, ఎవ్వరూ బాధపడకండి. మీరంతా సంతోషంతో ఉంటేనే నేను సంతోషిస్తాను. మీరు నన్ను తిట్టినా మీరు సంతోషంగా ఉంటున్నారనే మీలో ఉండి మీ సంతోషాన్ని చూస్తూ బ్రతికేవాడిని. ఇప్పుడు ఇక చూడలేను. అయినా మళ్ళీ నీ కొడుకుగా పుట్టి వస్తా. అప్పుడు కూడా నా ప్రాణం అవసరమైతే ఇస్తా. అయ్యా డాక్టర్ గారు, నా శరీరంలో ఎన్ని అవయవాలు అవసరమైతే అన్ని నా కొడుకు ఇచ్చి మిగిలినవి నా కొడుకు లాంటి ఇబ్బందులలో ఉన్న వారికి దానం చేయండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాలాగా అవడం ఎందుకు?
పాపం చాతకాని విసరివాడు. కొడుక, నువ్వు కూడా నీ అవయవాలు దానం చేసి నలుగురికి ఉపయోగపడు. బిడ్డ మంజు, నా కొడుకు పూర్తిగా కోలుకునేంత వరకు ఈ విషయం వాడికి చెప్పకు. తొందరగానే నీ కొడుకుగా పుట్టి మీ మధ్యలోకి వస్తా. నేను వెళ్తున్నా. ఇట్లు రేపటి రోజు నాకు కాబోయే నా నాన్నకు ప్రేమతో.